ఏపీలో 2 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 28. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలో. చట్టవిరుద్ధంగా జిల్లా కేంద్రం మార్చారు. రాయచోటి విషయంలో గడువు ఇవ్వలేదన్న శ్రీకాంత్. రేపు నిరసన ర్యాలీకి పిలుపు. జోనల్ కమిషనర్లు డైలీ ఫీల్డ్లో ఉండాలి. చెరువులు నాలాలు కాపాడాలన్న సీఎం రేవంత్. నెలకు 3 రోజులు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీష్, సబితా, తలసాని. మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రమణ, పోచంపల్లి. మండలిలో బీఆర్ఎస్ విప్ గా దేశపతి. కేంద్ర ప్రభుత్వానికి కోమటిరెడ్డి లేఖ. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ జర్నీకి విన్నపం. జనవరి 9 నుంచి 14 వరకు కోరిన మంత్రి. నల్లమల సాగర్ పేరుతో బనకచెర్ల. సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్. ప్రభుత్వం నిద్రపోతోందని హరీష్ ఆరోపణ. హరీష్ అబద్ధాలు చెబుతున్నారన్న ఉత్తమ్. బనకచెర్లపై పోరాడుతున్నామన్న మంత్రి. సుప్రీంకోర్టులో జనవరి 5న విచారణ. హైదరాబాద్ లో 4 పోలీస్ కమిషనరేట్లు. ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆఫీస్ ప్రారంభించిన కమిషనర్ సుధీర్ బాబు. నారా కోడూరు హత్య కేసులో అరెస్టులు. రాజకీయ ఆధిపత్యమే కారణమన్న సీఐ. నిందితుల్లో ఒక మైనర్ బాలుడు. హైదరాబాద్ దుర్గం చెరువులో హైడ్రా చర్యలు. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల చెరువు కబ్జా. 5 ఎకరాల్లో కబ్జాల తొలగింపు. మేడ్చల్ జిల్లాలో గంజాయి కిట్ చెక్. పోచారంలో 52 కిలోలు స్వాధీనం. పోలీసుల అదుపులో 3 నిందితులు. ద్రాక్షారామంలో కొత్త శివలింగం ప్రతిష్టాపన. వేద పండితులు, అర్చకుల శాంతి పూజలు. శివలింగం విధ్వంసంపై స్థానికుల నిరసన. వందే భారత్ స్లీపర్ ట్రైన్ కు సేఫ్టీ ట్రయల్స్. కోట, నగ్డా సెక్షన్స్ మధ్య ట్రయల్ రన్ పూర్తి. 180 కిలోమీటర్ల స్పీడ్ లో రైల్వే మంత్రి వాటర్ టెస్ట్. మధ్యప్రదేశ్ లో కాటేసిన కలుషిత నీరు. 2 మృతి. 100 మందికి తీవ్ర అస్వస్థత. ఆసుపత్రుల్లో కొనసాగుతున్న చికిత్స. ప్రియాంక కొడుకు ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు. రేపు అవీవా బేగ్ తో రైహాన్ వాద్రా నిశ్చితార్థం. రాజస్థాన్ కు వెళ్లిన 2 కుటుంబాలు. నీతి ఆయోగ్ ఆఫీసులో మోదీ కీలక సమావేశం. ప్రముఖ ఆర్థికవేత్తలతో మీటింగ్. బడ్జెట్ రూపకల్పనపై చర్చలు. బెంగాల్లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం. చొరబాట్లకు మమత కారణమన్న అమిత్ షా. బోర్డర్లో ఎవరి గస్తీ ఉందని మమత ప్రశ్న. కాశ్మీర్ కు భారీగా టూరిస్టులు. పెహల్గాంలో పర్యాటకుల సందడి. మంచుకొండల్లో న్యూ ఇయర్ జోష్. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్. దోడా, కిష్త్వార్ ప్రాంతాల్లో కూంబింగ్. 2 గ్రూపులుగా జైషే ఉగ్రవాదుల చొరబాటు. అసోంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం. 11 మంది జిహాదీ ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సిట్. బంగ్లాదేశ్ అడ్డాగా నడుస్తున్న టెర్రర్ నెట్వర్క్. పుటిన్ ఇంటిపై యుక్రెయిన్ దాడి చేసిందని ఆరోపణ. 91 డ్రోన్లతో దాడి జరిగిందన్న రష్యా. దాడుల వార్తలపై మోదీ తీవ్ర ఆందోళన.